దేశవ్యాపితంగా రైతాంగం లేవనెత్తిన ప్రధానమైన డిమాండ్స్ పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, రైతుల రుణమాఫీని చేస్తూ చట్టం చేయాలని, ఈ రెండు డిమాండ్లపై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి ఉద్యమం పట్ల ప్రధానమంత్రి 5 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా గతంలో రాజీకి వచ్చి నేను వీటిని పరిష్కరిస్తాను, ఉద్యమాన్ని ఆపమని చెప్పి ఉద్యమం ఆపిన తరువాత ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఒకవైపు రైతాంగం విపరీతమైన వ్యతిరేకతతో డిమాండ్ల సాధనకు పోరాడుతున్నా కూడా స్పందించకుండా ప్రధానమంత్రి ఆయన రద్దు చేసినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను కూడా మళ్ళీ చాప కింద నీరులాగా అమలు చేయటానికి పూనుకోవటం, రైతు కార్మిక వ్యతిరేక విధానాలతో ఈ దేశంలో రైతులను కార్మికులను అనగదొక్కటానికి చేస్తున్నటువంటి బీజేపీ నేతృత్వం వహిస్తున్న కేంద్ర పాలకుల అంతు తేల్చటానికి 2వ దశ ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో కూడా కొనసాగిస్తాం. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో రైతాంగం కొనసాగిస్తున్నటువంటి ఉద్యమానికి కూడా మద్దతుగా నిలబడతాము అని ఈ సమావేశంలో తీర్మానం చేయటం జరిగింది. 2వది, ఈ రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ కూడా అమలు కావటానికి నికరమైన చర్యలు రాష్ట్ర పాలకులు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి భూమి హక్కులపై భూమాత ఇప్పుడు దీని 2024 ఈ చట్టాన్ని భూమిపై హక్కుల చట్టం 2024లో రైతులు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, సత్వరంగా భూ వివాదాలు పరిష్కరించే విధంగా, అట్లాగే సాదా బైనామాలు పరిష్కరించటానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, ఒక పరిపూర్ణమైనటువంటి భూ చట్టాన్ని తీసుకురావాలి అని నిన్న పొంగులేటి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ముసాయిదా చట్టం ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా పొందుపరచినటువంటి కౌలు రైతుల చట్టాన్ని కూడా పొందుపరచాలి అని 2011లో కాంగ్రెస్ పాలకులే ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని పొందుపరచాలి అని కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి అసైన్డ్ భూముల సవరణ చట్టాన్ని కూడా దాన్ని అమలు చేస్తారా, ఇందులో పొందుపరుస్తారా, ఖచ్చితమైన స్పష్టత ఇవ్వాలి అని ఈ 3వ మహాసభలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు, కానీ వానాకాలం భరోసా ఇవ్వలేదు. వానాకాలం యాసంగి 2 కలిపి ఎకరాకు 15,000 ఇస్తాము అన్న ప్రకారం ఇవ్వాలి అని, 15 ఎకరాల రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలి అన్నది ఈ సమావేశ తీర్మానం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.